వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్. ఇవాల్టి మన రాయలసీమ స్పెషల్ రెసిపీ బగారా రైస్. ఇందులోకి కాంబినేషన్ వచ్చేసి ఒట్టిషియల్ కూర, రైతా. ఒట్టిషియల్ అంటే జాతరలప్పుడు మేకపోతును కోసి ఎండబెట్టుకొని సంవత్సరం పాటు స్టోర్ చేసుకుంటాం కదా, వాటితో చేసిన కూర అండి. నార్మల్గా ఎండబెట్టకుండా ఫ్రెష్గా తెచ్చుకొని చేసుకునే కూర కన్నా ఇలా చేసుకుంటేనే ఈ కూరకి అస్సలైన రుచి. అలాగే చాలా హెల్తీ కూడా అండి. మేకపోతు ప్రతి ఆకు తింటుంది, అందువలన ఈ కూరని తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని పెద్దలు బాలింతలకు కానీ పత్యానికి కానీ తెచ్చి పెడుతూ ఉంటారు. హెల్త్ కి మంచిదని ఈ కూరని ఎక్కువగా చాలా మంది ఇష్టపడతారు. ఇలా ఎండబెట్టిన ఒట్టిషియల్తో చాలా రకాల కూరల్ని చేసుకుంటూ ఉంటారు. మన ఛానల్లో కూడా ముందు వీడియోస్లో 4 రకాలు చేసాము. అవి ఏంటంటే గట్టికాళ్ళు కూర, గట్టికాళ్ళు అంటే పాయ అండి, తలకాయ కూర, వంకాయ వేసి ఒట్టిషియల్ కూర రొట్టె కాంబినేషన్లో, అలాగే గోంగూర బోటి, ఇలా 4 రకాలు చేసి పోస్ట్ చేసాము. ఈసారి ఇలా బగారా రైస్, ఒట్టిషియల్ కూర, రైతా కాంబినేషన్లో చేస్తున్నాము. మీకు ఈ కర్రీస్ ప్రాసెస్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ని విజిట్ చేసి రెసిపీని చూడండి. అవి కూడా వేటికవి సూపర్ టేస్టీగా ఉంటాయండి. రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఓసారి మన కాంబినేషన్లో ట్రై చేయండి, అదిరిపోతుంది. నిజంగా చాలా బాగుంటుందండి. ప్రాసెస్ చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా రైస్ కోసం 3 గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి 1 గంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు కర్రీ చేసుకుందాము. దానికోసం మసాలా గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్లో ఒక 15 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచి, కొద్దిగా అల్లం, కొద్దిగా కొబ్బరి తురుము వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచాలి. తర్వాత కొన్ని ఎండపెట్టిన ఒట్టిషియల్ తీసుకొని వాటర్లో 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసి ఒక ప్లేట్లో వేసాము. తర్వాత ప్రెషర్ కుక్కర్లో కొన్ని వాటర్ వేసి అందులోనే శుభ్రం చేసిన ఒట్టిషియల్ వేసి కుక్కర్ మూత పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, 4 విజిల్స్ వచ్చాక ఇవి బాగా ఉడికాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ వాటర్ పడేయద్దండి, అలాగే పక్కన ఉంచాలి. కర్రీ చేసేటప్పుడు వీటిని యూస్ చేసుకోవచ్చు. తర్వాత గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులోనే ఇలా పొడవుగా తరిగిన ఆనియన్స్, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక అందులోనే కొద్దిగా కరివేపాకు, ముందుగా గ్రైండ్ చేసిన మసాలా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం వేసి ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. అందులోనే సన్నగా తరిగిన టమాటో వేసి ఈ టమాటో మెత్తగా మగ్గనివ్వాలి. చూడండి, టమాటో ఇలా మెత్తగా మగ్గిపోయాక ఇందులోనే ఉడికించిన ఒట్టిషియల్ వేసి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలా కలుపుకొని కాసేపు ఫ్రై అవ్వనిచ్చి ఇందాక పక్కన ఉంచిన వాటర్ వేసి బాగా ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టేలా ఉడికించుకోవాలి. ఈలోపు రైస్ కోసం ఒక గిన్నెలో ఎసురుకి తగినన్ని నీళ్లు, అంటే గ్లాస్కి 1.5 గ్లాస్ వేసుకోవాలండి. మేము 3 గ్లాసెస్ రైస్ చేస్తున్నాం కాబట్టి 4.5 గ్లాస్ వాటర్ వేసాము. ఇందులోనే హోల్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన క్యారెట్, బీన్స్, కొత్తిమీర, అరచెక్క నిమ్మరసం, రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి వెజిటేబుల్స్ ఫ్లేవర్ అంతా వాటర్కి పట్టేలా ఉడికించుకోవాలి. మీకు కావాలంటే ఇందులో ఆలు, బఠానీ, ఇంకా మీకు నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకొని చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీ చూడండి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఇంకా చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచాలి. చూడండి, ఇలా ఈ స్టేజ్లో వాటర్ బాయిల్ అవుతుండగా ముందుగా నానబెట్టి ఉంచిన బియ్యాన్ని వేసుకోవాలి. మేము 3 గ్లాసులు వేసాము. మేము 3 గ్లాసులు వేసి చేస్తున్నాము. మీరు మీ క్వాంటిటీని బట్టి రైస్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి రైస్ని ఉడికించుకోవాలి.
మధ్యలో ఓసారి రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి రైస్ ఇంకా కుక్ అవ్వాలి. మాకు సుమారుగా అరగంటకి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. కరెక్ట్గా ఒక 30 minutesకి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ రైస్ మీద కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ అలాగే మరో సైడ్ గ్రీన్ ఫుడ్ కలర్ని వేసుకొని వీటిపైన ముందుగా వేయించిన బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీరతో గార్నిష్ చేసి మూత పెట్టి ఒక 2 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి 2 minutesకి రైస్ పూర్తిగా కుక్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసాము. చూస్తుంటేనే నోరూరుతుందండి. ఈ రైస్ పొడి పొడిగా వెజిటేబుల్ ఫ్లేవర్తో భలే ఉందండి. ఈ రైస్కి కర్రీకి రైతాకి కాంబినేషన్ అదిరిపోయిందండి. ఒక్కో ముద్ద కలుపుకొని తింటుంటే భలే ఉందండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఈ రైస్లోకి ఈ కర్రీయే కాదండి, ఇంకా గుత్తి వంకాయ, ఆలు, ఏ వెజ్ కర్రీ అయినా అలాగే నాన్ వెజ్ కర్రీ అయినా సూపర్గా ఉంటాయండి. ఏ కాంబినేషన్కి అవి చాలా టేస్టీగా ఉంటాయి. రోజు వైట్ రైస్ తిని తిని బోర్ అనిపించినప్పుడు ఇలా మేం చేసినట్టు బగారా రైస్ ట్రై చేసి మేం చెప్పిన కాంబినేషన్స్లో ఒకసారి తిని చూడండి. మీకే తెలియకుండా ప్లేట్లో అన్నం మొత్తం ఖాళీ చేసేస్తారు. ఎలాంటి మసాలాలు లేకుండా ఆయిల్ లేకుండా హెల్తీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ బగారా రైస్ సింపుల్గా చేసుకోవచ్చు. నేను చెప్పడం ఎందుకండి, ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే అర్థమవుతుంది. అంత బాగుంటుంది టేస్ట్. మరి మాకైతే ఈ కాంబినేషన్ చాలా చాలా నచ్చిందండి. మరి మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది. అలాగే మన ఛానల్ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాము. ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.